హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి శరత్చంద్రాన్ని నిలదీస్తూ నువ్వింత దిగజారిపోతావని అనుకోలేదు నాన్న. నా మెడలో తాళి పడడానికి అత్తయ్య మెడలో తాళి తెంచుతావని అనుకోలేదు. ఈ ఊరు మా అమ్మ నాన్నని వెతుక్కుంటూ వచ్చాను. అమ్మ లేదని తెలిసాక నీలోనే మా అమ్మ నాన్నని నేను చూశాను నాన్న. నీలోనే అమ్మని చూసుకున్నాను. నువ్వేమో నన్నింత మోసం చేస్తావా అని భూమి నిలదీస్తూ ఉండగా శరత్చంద్ర మాత్రం నీకోసమే చేశాను తల్లి, నీ మీద ప్రేమతోనే చేశాను. నువ్వు వాణ్ణి కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా కూడా వాడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకొని గ్రాండ్గా పెళ్లి చేసేవాడిని. నా బంగారు బొమ్మవి నువ్వు, నా శోభ కూతురువి నువ్వు. ఇన్నాళ్ళు నేను నిన్ను మిస్ అయ్యాను. ఇప్పుడు వానికి నువ్వు దక్కితే వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక జన్మలో నిన్ను చూడలేనమ్మా. వాడింటికి నేను రాలేను. నాపై ఉన్న కోపంతో వాడు నిన్నిక్కడికి పంపించడమ్మా. నన్ను అర్థం చేసుకో. నా కోసం వాడిని వదిలేయలేవా? ఈ నాన్నకన్నా వాడెక్కువనా నీకు అని శరత్చంద్ర కూడా అంటుంటాడు. అప్పుడు భూమి కోపంగా ఇలా అంటుంటుంది, ఎన్నిసార్లు మీరా గగన అని అడిగితే నాకు ఇద్దరు కావాలనే అన్నాను కదా నాన్న. నా కోసం నువ్వు 1000 మెట్లు దిగి పెళ్ళి కొప్పుకున్నావు అనుకున్నానే తప్ప నన్ను ఇలా మోసం చేస్తావని అనుకోలేదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి గగన్తో వెళ్ళిపోవాలి అనుకున్నాను, కానీ నా వల్ల కాదు. మిమ్మల్ని మోసం చేసి నేను వెళ్ళిపోలేను. నేను వెళ్ళిపోయానన్న పరువు నష్టం మీకు వద్దు. నాకు అసలు ఈ ప్రాణమే వద్దు అని అంటూ గబగబా పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్కి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి వెనకాలే భూమి భూమి అని అరుచుకుంటూ శరత్చంద్ర కూడా వెళ్తూ ఉంటాడు. కానీ శరత్చంద్ర వెళ్ళేసరికి భూమి పైనుండి కిందికి దూకేస్తుంది. అది చూసి భూమి అని గట్టిగా అరుస్తాడు శరత్చంద్ర. కింద పడి రక్తపు మడుగులో ఉండిపోతుంది భూమి. ఒక్కసారిగా శరత్చంద్ర ఉలిక్కి పడి మేల్కొంటాడు. శరత్చంద్ర భ్రమ పడుతూ ఉంటాడు భూమి చనిపోయిందని. అలా శరత్చంద్ర ఉలిక్కి పడడం చూసిన అపూర్వ ఏమైంది బావా అని అడుగుతుండగా కృష్ణప్రసాద్ ఇంకొకసారి విడాకుల గురించి అడిగితే భూమికి నిజం చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. వాడు బెదిరిస్తే మనం భయపడిపోతామా అని అంటూ ఉంటుంది అపూర్వ. అసలు నిన్ను నమ్మి ఈ పెళ్ళి అనే ఊబిలోకి నేను దిగాను, కానీ నువ్వేం చేస్తున్నావు అని అంటూ అపూర్వాన్ని తిడుతూ ఉంటాడు శరత్చంద్ర. అసలు మీ కూతురి దృష్టిలో మీరు మంచి నాన్నన మిగిలిపోవాలనుకుంటున్నారా అని అపూర్వ అనగానే అవును అని శరత్చంద్ర అంటుండగా అయితే భూమికి ఈ పెళ్లి చేసేయండి అని అపూర్వ అనగానే శరత్చంద్ర షాక్ అవుతాడు. అలా కాకుండా కొద్దిగా రిస్క్ తీసుకొని పెళ్ళి ఆపాలి అంటే మాత్రం నాకు వదిలేయండి. అలాగని మీకు బ్యాడ్ పేరు తీసుకురాను, నేనే చూసుకుంటా. నేను అండగా నిలబడతా మీకు. ఇప్పుడు చెప్పండి, పెళ్ళి జరిపించి మీ కూతురి దృష్టిలో మంచి తండ్రిగా ఉండిపోతారా, లేదంటే రిస్క్ తీసుకుంటారా అని అపూర్వ అడుగుతుండగా రిస్కే తీసుకుంటా అని అంటూ ఉంటూ శరత్చంద్ర. అప్పుడు అపూర్వ నాకు వదిలే బావా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కేపీని భూమి అడుగుతూ ఉంటుంది, విషం ఎందుకు తాగావు మామయ్య అని అడుగుతుండగా తెలుసు కదమ్మా నీకు, మీ అత్తయ్య నన్ను విడాకులు అడిగింది. ఉన్న కాస్త బంధం కూడా తెంచుతానంటే క్షణికావేశంలో నేను తట్టుకోలేక విషం తాగేశా అని అబద్ధం చెప్తుంటాడు కేపీ. అది కాదు మావయ్య, క్షణికావేశంలో మీరు ఇలా చేశారు. ప్రాణం పోయి ఉంటే ఏం జరిగేది మావయ్య? డాడీ ఒప్పుకోక పెళ్ళికి ఒప్పుకున్నారు. మీ వల్ల పెళ్ళి ఆగిపోయేది అని నిష్ఠూరంగా అనేస్తుంది భూమి. ఏంటమ్మా తల్లి, నేను చనిపోతానన్న బాధ కాకుండా నీ పెళ్ళాగిపోతుందన్న కంగారే నీకు ఎక్కువగా ఉన్నట్టుంది అని నవ్వుతూ అంటుంటాడు కేపీ. మామయ్య మీరు భలే జోక్స్ వేస్తున్నారు. అయినా మీరు ఒకటి మర్చిపోయారు, మీ అబ్బాయితో నాకు పెళ్లి జరిగితే మిమ్మల్ని మీ అబ్బాయిని కలుపుతానని నేను చెప్పాను అని భూమి అంటుంటుంది. అప్పుడు కేపీ వేసావులే అమ్మ బిస్కెట్, నాకు చిన్న పిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు చెప్తున్నావు. నా బ్రతకడం కన్నా మా అబ్బాయిని చేసుకోవడంలోనే నీకు ఆనందం ఉందమ్మా అని కేపీ అంటుండగా మీతో మాట్లాడడం కష్టం మామయ్య అని నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. శారద వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. పూరి 2 చేతులకి మెహందీ పెట్టించుకుంటూ ఉంటుంది. భూమి ఇంట్లో కూడా మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవ్వగా
ఇందు అక్కడికి వస్తుంది. బిందు అక్కని హక్ చేసుకొని వచ్చావా అక్క, బావెక్కడ అని అడుగుతుండగా నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు, అయినా మెహందీ ఫంక్షన్కి ఆడపిల్లైనా రాకుండా ఉంటుందా అని అంటూ ఉంటుంది ఇందు. ఇక అపూర్వ డిజైనర్కి కాల్ చేసి ఇంకా రాలేదేంటి, మాకేదైనా సక్రమంగా జరగకపోతే నేను ఊరుకోను అని అంటూ ఉండగా కోపంగా శరత్చంద్ర లోపలికి వస్తాడు. అపూర్వ వ్యవహారం వింటూ నిన్ను చూస్తుంటే నీకు కూడా ఈ పెళ్ళి జరగాలనే ఉంది అని అంటూ ఉండగా, బావా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించాలి, మనకి పెళ్ళి ఇష్టమనే భ్రమలోనే అందరూ ఉండాలి, నేను చూసుకుంటాను బావా అని భరోసా ఇస్తుంది అపూర్వ. ఇక మెహందీ పెట్టించుకున్నాక ఆ డిజైనర్కి డబ్బులు ఇవ్వమని పూరి గగన్కి చెప్పగా ఇది పెళ్లి కూతురి ఇంట్లో జరుగుతుందేమో అని అంటూ ఉంటాడు గగన్. అన్నయ్య పెళ్లి కొడుకు ఇంట్లో కూడా జరుగుతుంది, ఇచ్చేయి అనగానే గగన్ డబ్బులు ఇచ్చి డిజైనర్ని వెళ్ళగొట్టేస్తాడు. అమ్మెక్కడుంది అని అడుగుతుండగా హెడ్ఏక్ అని చెప్పిందన్నయ్య, నీతో చెప్పడం మర్చిపోయా అని పూరి అనగా నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసి వెళ్తాడు గగన్. ఏడుస్తున్న గగన్ రాకతో శారద కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఏమైందమ్మా అని అడుగుతుండగా ఏం కాలేదు నాన్న, తలనొప్పి అంటుంది శారద. నా పెళ్ళి కోసం ఎన్ని కలలు కన్నావమ్మా, నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది అంటూ ఉండగా నీ పెళ్ళి జరిగితే అదే చాలరా అంటుంది శారద. ఏంటమ్మా జరుగుతుంది కదా అని గగన్ అంటుండగా అదే జరుగుతుంది అని అనే లోపే గగన్కి భూమి నుండి ఫోన్ వస్తుంది. మీ కోడలమ్మ మళ్ళీ వస్తా అంటూ గగన్ పక్కకొస్తాడు. మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది తలతిక్క గారు అని అంటూ ఉండగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది తైతక్క గారు. పూరి తన 2 చేతుల్ని డిజైన్స్తో నింపేసుకుంది అని అంటూ ఉండగా మీరెప్పుడొస్తారు అని అడుగుతూ ఉంటుంది భూమి. తైతక్క అంటూ నువ్వే డ్యాన్స్ చేసుకుంటూ మా ఇంటికి రావాలే తప్ప నేను రాను అని గగన్ అనేస్తాడు. అది కాదు తలతిక్క గారు, ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడు వస్తారంటున్నాను అని అనగానే ఎందుకు అంటాడు గగన్. అదేంటి నాకు మెహందీ పెట్టడానికి అని భూమి అనగానే ఉలిక్కి పడతాడు గగన్. నాకు పెట్టడం రాదు అని గగన్ అనగానే మీరెలా పెట్టినా నేను పెట్టించుకుంటా, నా కాళ్ళకి చేతులకి మీరే మెహందీ పెట్టాలి, మీరు పెట్టిన మెహందీ చేతులతోనే మీపై తలంబ్రాలు పోయాలి, ఆ మెహందీ పెట్టిన కాళ్ళతోనే నేను మీ ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టాలి అని భూమి అంటూ గగన్ మాట కూడా వినకుండా కాల్ కట్ చేస్తుంది. గగన్ నవ్వుకుంటాడు. చెర్రీ అక్కడికే వస్తాడు. ఏంటి ఆనందంగా ఉన్నావు అని చెర్రీ అడుగుతూ ఉండగా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి మెహందీ పెట్టడం చూసావా, ఎవరైనా నీకు తెలుసా అంటూ ఉండగా అంటాడు చెర్రీ. నేనున్నాను కదా, నేనే ఫస్ట్ దాన్ని అవుతా, ఎవరైనా పెట్టించుకుంటే అందులో ఒకదాన్ని అవుతా అని అంటూ ఉంటుంది భూమి. నేను ట్రై చేస్తా అని చెర్రీ వెళ్ళిపోతాడు. నవ్వుకుంటుంది భూమి. నక్షత్ర దగ్గరికి వెళ్ళి నేను మెహందీ పెడతా అని అంటూ ఉండగా వద్దు అంటుంది నక్షత్ర. కాబోయే వాడి చేత మెహందీ పెట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, పెడితే నేనే ఫస్ట్ అవుతా, లేదంటే అందులో ఒక్కరినవుతా, నేనే పెడతా, లేదంటే నువ్వు పెళ్ళి ఆపాలని చూసావని, అన్నయ్యని ప్రేమిస్తున్నావని వీడియోతో సహా మావయ్యకి ప్రూఫ్ చూపించేస్తా అని బెదిరించగా సరే ఆగు, చేతులు వాష్ చేసుకుని వస్తా అని నక్షత్ర వెళ్తుంది. ఇక నక్షత్రకి చెర్రీ గోరెంటాకు పెట్టే లోపే ఏంజిల్ నుండి ఫోన్ వస్తుంది. పక్కకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ. తికమకగా ఏదో రకంగా మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర ఫ్రెండ్. ఇక గగన్ వచ్చి భూమికి మెహందీ పెడతాడా, అపూర్వ ఆపగలుగుతుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.